నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలో నీటిపారుదల విషయంగా టీడీపీ పాలనలో ఇతర ప్రభుత్వాల్లో జరిగిన పనులపై చర్చించేందుకు తాము సిద్ధం. వైసీపీ నేతలకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సవాల్. కూటమి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ఉద్యోగ సంఘ నేతల వెల్లడి. పారిశుద్ధ్యం ఆక్రమణలపై రివ్యూ సమావేశం నిర్వహించి ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు. మార్నింగ్ విజిట్లో ప్రజలకు తెలియజేసిన కడప నగర మేయర్ పాకా సురేష్ కుమార్. రాయలసీమలో నీటి పారుదల విషయంగా టీడీపీ హయాంలో జరిగిన పనులు, ఇతర ప్రభుత్వాలు ఉన్న కాలంలో జరిగిన పనులపై చర్చించేందుకు వైసీపీ నేతలు సిద్ధమా అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత వైసీపీ నేతలు రాయలసీమ అభివృద్ధి కావాలా, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలా, రాజకీయం కావాలా, నీటి అవసరాలు తీర్చాలో తెలుసుకోవాలన్నారు. నిన్నటి రోజు కడప కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో వైసీపీ ప్రతినిధులు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చించాలని రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమన్నారు. సీమలోని 8 జిల్లాల సమస్యలను జిల్లాకు సంబంధించి జరిగిన డీఆర్సీ సమావేశంలో అడగడం సమంజసమా అని ప్రశ్నించారు. జిల్లాకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి గురించి ప్రశ్నిస్తూ ప్రభుత్వం తప్పు చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నారు. మీకు జిల్లా పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇతర సమస్యలపై చర్చలో పాల్గొనకుండా బాయ్కాట్ చేసి వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించారు. అయినప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ అనుమతులు లేకుండా ప్రారంభించిందని వైసీపీ ప్రభుత్వం అన్నారు. పక్క రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తాయని, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండోర్ పాలిటిక్స్ చేసిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. 2020లో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపివేయాలని ఎస్డిటి ట్రయల్ ఇవ్వడం, మాట వినకపోతే జరిమానా విధించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాన్ని కడప జిల్లా డీఆర్సీ సమావేశంలో ప్రస్తావించి ప్రభుత్వంపై బురద చెల్లాలన్న ఉద్దేశంతో వారు డీఆర్సీ సమావేశానికి వచ్చారన్న విషయం స్పష్టమవుతుందన్నారు. ఇలాంటి చర్యలను ప్రజలు హర్షించరని వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. వైసీపీ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉండా, మీకు జిల్లా అభివృద్ధి కావాలన్నా, రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులకు రాయలసీమ అభివృద్ధి కావాలన్నా, ప్రభుత్వం మీది దుమ్మెత్తిపోయడం కావాలన్నా, మీకు రాజకీయం చేయడం కావాలన్నా, నీటి అవసరాలు తీర్చడం ముఖ్యమా? సూటిగా ప్రశ్నిస్తూ ఉండా. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో దాదాపు 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రాయలసీమకు నీటిపారుదల వ్యవస్థల మీద ఎక్కువ పని జరిగిందా, ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కువ పని జరిగిందా? దీని మీద కడప జిల్లా వైఎస్ఆర్ నాయకులు కావచ్చు, రాయలసీమలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు కావచ్చు, చర్చకు సిద్ధమా అని చెప్పి సవాల్ విసురుతూ ఉండా. నిన్న డీడీఆర్సీ సమావేశం చూసాం. 1.5 సంవత్సరం తర్వాత, దాదాపు 18 నెలల తర్వాత అసెంబ్లీకి మాత్రం పోరు. కడప డీఆర్సీ సమావేశానికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వచ్చినారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం అది. జిల్లా అభివృద్ధి సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పి ఇది తేల్చమని అడుగుతారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ గారు వైసీపీకి చెందిన వాళ్ళని ఒకటే ప్రశ్న చేస్తూ ఉంటాను నేను. 8 జిల్లాల సమస్య, రాయలసీమలో ఉన్న 8 జిల్లాల సమస్యను కడప జిల్లా డీడీఆర్సీ సమావేశంలో మీరు తేల్చి చెప్పని అడుగుతున్నారే, మీకు ఏమన్నా ఇది కరెక్టా అని అడుగుతూ ఉండా. జిల్లాలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టు మీద సమీక్ష చేయండి. జిల్లాలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు సమీక్ష చేయండి, అడగండి. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రలో తప్పులు ఎత్తి చూపండి, సవరించుకునేదానికి మేము సిద్ధంగా ఉండాం. అంతేగాని రాయలసీమ ప్రాంతం 8 జిల్లాల సమస్య తీసుకొని వచ్చి కడప జిల్లాలో కడప డీఆర్సీ మీటింగ్లో ఒక చర్చ లేపి
ఒక రాజకీయ దుమారం లేపి ప్రభుత్వం మీద విషయం కక్కి బాయ్కాట్ చేసిపోయినారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ సమస్య కాకుండా ఇతరత్ర సమస్యలు ఉన్నాయి, ఆ చర్చలో మీరు పాల్గొని ఉండొచ్చు కదా. ఎందుకు బాయ్కాట్ చేసిపోయినారు? అయినా నేను అడుగుతున్నా, ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ అనుమతులు లేకుండా హడావిడిగా ప్రారంభించింది మీరు. మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం గత 2020 మే 5వ తేదీన ఎటువంటి సాంకేతిక అనుమతులు లేకుండా, శాస్త్రీయ అధ్యయనం లేకుండా, ఏమీ లేకుండా మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ప్రారంభించినారు. 800 అడుగుల లోతు నుంచి నీటిని తోడేదానికి. పక్క రాష్ట్రం నుంచి అభ్యంతరం వస్తుందని మీకు తెలీదా? పక్క రాష్ట్రం వాళ్ళతో ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో మీరు కూడా ఇండోర్ పాలిటిక్స్ చేసింది వాస్తవం కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పట్లో ఇండోర్ పాలిటిక్స్ చేసుకొని మీకు కావాల్సిన లావాదేవీలని చేసుకునేది వాస్తవం కాదా? మరి ఆ రోజు ఆ ప్రభుత్వం కంప్లైంట్ ఎన్జీటీకి చేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు మీరెందుకు ఆ ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని విత్డ్రా చేయించలేకపోయినారు? మీరు ప్రారంభించిన 20 రోజులకే దాన్ని ఆపమని చెప్పి ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అంటే 2020లోనే ఆపమని చెప్పింది. ఆపకపోవడంతో జరిమానా విధించింది. అప్పటికే దాదాపుగా 1000 కోట్లు 990 కోట్లు ఖర్చు చేశారు. ఇది ప్రజల సొమ్ము ఈరోజు నీలపాలు చేసింది మీ ప్రభుత్వం కాదా? రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని వ్యవహరించడాన్ని ఏమాత్రం సరికాదని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ఇతర ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తే పతనం తప్పదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళికి ఒక డిఏ ఇచ్చి పండుగ చేసుకోమన్నారని, ఒక్క డిఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలని వారు ప్రశ్నించారు. 3 నెలల కాలంలో ఉద్యోగులకు 200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం కోసం ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. అలాంటిది 34,000 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. పోలీసులకు 6 సరెండర్ లీవ్ల బిల్లులు పెండింగ్ పెట్టిన ఘన చరిత్ర ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో 1వ తేదీ జీతం ఇవ్వడం లేదని కొందరు నాయకులు గవర్నర్ని కలిసి హడావిడి చేశారని, ఇప్పుడు ఈ నెల 8వ తేదీ అయినప్పటికీ ఇంకా కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు అందలేదన్నారు. గత నెలలో రెగ్యులర్ ఉద్యోగులకు కూడా 11వ తేదీ వరకు జీతాలు పడలేదని, ఆ నాయకులందరూ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని అన్నారు. ఇప్పటికైనా సంక్రాంతిలోపు ప్రభుత్వం డిఏ మంజూరు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, పీఆర్సీ కమిషన్ను నియమించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అసలు ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల తరపున మాట్లాడే ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు కూడా కనపడడం లేదు. అసలు ఉద్యోగుల సమస్యలు మాట్లాడుతున్న నాయకులే కనపడడం లేదు. ప్రభుత్వం నవంబర్లో దీపావళికి ముందు ఒక డిఏ ఇస్తున్నాం అని చెప్పి ఒక డిఏ ఇచ్చాం, పండుగ చేసుకోండి అని చెప్పింది. ఒక డిఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలి? ఒక డిఏతోనే దీపావళి, ఒక డిఏతోనే క్రిస్మస్, అదే డిఏతో సంక్రాంతి, అదే డిఏతో జనవరి 1 అంటే సంవత్సరంలోని పండుగలన్నీ ఒక డిఏతోనే చేసుకోవాలా? పోయిన సంక్రాంతికి ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం ఈ సంక్రాంతి కూడా నిలబెట్టుకోలే. 34,000 కోట్ల బకాయిల్లో 200 కోట్లు పే చేస్తామని చెప్పి 3 నెలల కాలంలో 200 కోట్లు కూడా ఉద్యోగులకు పే చేయడం లేదంటే ఇంకా బకాయిలు 34,000 కోట్ల బకాయిలు ఎప్పుడు వస్తాయి ఉద్యోగులకు? ఉద్యోగులకు 18 నెలల నుంచి రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ లేదు, ఎలాంటి పేమెంట్ చేయడం లేదు. ఎన్నికల సమయంలో మాత్రం పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇంతవరకు ఎన్ని బకాయిలు చెల్లించారో కనీసం ఒక డీటెయిల్స్ ఇవ్వమన్నాం. ఎన్ని బకాయిలు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని బకాయిలు చెల్లించారు అని చెప్పి ఒక వివరాలు ఇవ్వమని అడిగితే మీటింగ్ పెట్టి చెప్పడం లేదు. మీటింగ్లో చెప్పడం లేదు, కానీ మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగితే ఆర్టీ యాక్ట్ కింద కూడా మాకు రిప్లై ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఉంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరు ఏం మాట్లాడడం లే. వారం కిందట ఉద్యోగ సంఘాల నాయకులు దాదాపు 50 మంది ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు మనం పేపర్లో ఫోటోలు వచ్చినాయి. కానీ ఎవరు కూడా ఏ ఒక్క సమస్య గురించి మాట్లాడినట్టు ఎక్కడ ఒక్క చిన్న ఇది కూడా రాలే. ఒక డిఏ అడిగినట్టు కానీ, ఒక పీఆర్సీ అడిగినట్టు కానీ. అంటే మీరు ఇంత పెద్ద పెద్ద నాయకులని చెప్పుకొని ముఖ్యమంత్రి గారిని కలిసేది కేవలం ఫోటో కోసమా?
కేవలం క్యాలెండర్ ఆవిష్కరణ కోసమా? ఏం చేస్తున్నారు మీరు ఉద్యోగుల గురించి? గత ప్రభుత్వంలో 4-5 తారీఖులు జీతం ఇస్తే జీతాలు లేట్ అవుతున్నాయని చెప్పి గవర్నర్ని కలిసి అడావిడి చేసింది, చాలా పెద్ద అడావిడి చేసిండు. పేపర్లు కూడా కొన్ని పేపర్లు చాలా ఇదిగా రాసినాయి, ఉద్యోగులకు జీతాలకు కూడా దిక్కు లేదు ప్రభుత్వం అని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? పోయిన నెల 11వ తారీఖు ఇచ్చింది జీతాలు. ఇరిగేషన్లో కొన్ని చాలా డిపార్ట్మెంట్లకు 11వ తారీఖు ఇచ్చింది. అంతకుముందు నెల 5-6 తారీఖులు అయినాయి. ఈ నెలలో కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి నిన్న ఇచ్చింది కొందరికి. కానీ ఇప్పుడు ఎవరు ఉద్యోగ జీతాల గురించి ఎవరు మాట్లాడడంలే. అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చినా ఓకేనా? 9 హామీలు ఇచ్చింది మీరు, 9 హామీల్లో ఒక్క హామీ అమలు చేసిందా? అసలు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా ప్రభుత్వానికి? ఐఆర్ మీరు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పారు. వెంటనే అంటే ఎంతకాలం? 20 నెలలు అవుతుంది. ఇంకెప్పుడు ఐఆర్ ఇస్తారు మీరు? అలాగే సిపిఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చిండ్రు. సిపిఎస్ జిపిఎస్ అన్నిటినీ అధ్యయనం చేసి అందరికీ ఆమోదయోగ్యమైన మెరుగైన విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు. గత ప్రభుత్వం చేసిన జిపిఎస్ జీవోను రద్దు చేసిండ్రు. ఇంకేం చేసిండ్రు మీరు 20 నెలల్లో? అసలు దాని గురించి ఒక్క మీటింగ్ పెట్టారా? ఒక ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి మాట్లాడారా? రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గండికోట ఉత్సవాల నేపథ్యంలో మొదటిసారిగా హెలికాప్టర్ రైడ్ ప్రారంభించడం పర్యాటకులకు కొత్త అనుభూతి కలిగిస్తుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. సూర్య ఇరిగేషన్ విహంగ్ అడ్వెంచర్స్ వారి ఆధ్వర్యంలో ప్రారంభమైన హెలికాప్టర్ రైడ్ గురువారం కడప ఆర్ట్స్ కళాస్ గ్రౌండ్లో పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులకు 1 నిమిషం ఆహ్లాదకరమైన అనుభూతి అందించడం కోసం గండికోటలో మొదటిసారిగా హెలికాప్టర్ రైడ్ ప్రారంభించారన్నారు. హెలికాప్టర్ ద్వారా కడప నగరంతో పాటు కడప జిల్లా అందాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయని, పర్యాటకులు కడప జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అద్భుతమైన అనుభూతిని పొందాలని ఆయన కోరారు. సాంప్రదాయాలు, కడపలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు ఇవన్నీ కూడా టూరిజంలో భాగం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజలను అన్ని రకాలుగా కూడా పండుగలు వచ్చినప్పుడు వాళ్ళంతా ఆనందంగా ఉండాలనే ఆలోచనతో కడప సంస్కృతిని ఉట్టిపడే విధంగా గండికోట ఉత్సవాలు జరుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఎప్పుడు కూడా గండికోటకు అంత ప్రాముఖ్యత ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గండికోటకు ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఈరోజు దాంట్లో భాగంగా విహంగ్ అడ్వెంచర్స్ సూర్య గారు ప్రజలకు, ముఖ్యంగా కడప జిల్లాలో ఉన్న ప్రజలందరికీ, కడప నగరమే కాదు కడప జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా 11, 12, 13వ తేదీ జరుగుతున్న గండికోట ఉత్సవాలను ఆహ్లాదకరంగా గండికోటనంతా చూపించడానికి హెలికాప్టర్ రైడ్ కడప ప్రజల కోసం, కడప జిల్లా ప్రజల కోసం తీసుకొని వచ్చినాడు. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆతృతగా హెలికాప్టర్ రైడ్ కోసం వేచి చూస్తూ ఉన్నారు. మరి ఈ అవకాశం కల్పించిన సూర్య గారికి, విహంగ్ అడ్వెంచర్స్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ గండికోట ఉత్సవాలను ప్రతి ఒక్కరు కూడా విజయం చూసి వీక్షించి కడప జిల్లా సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఉన్న గండికోటను చూసి వీక్షించి ప్రతి ఒక్కరు ఆనందపడాలని చెప్పి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా హెలికాప్టర్లో గండికోట ఏ విధంగా ఉంటుంది, గండికోట పక్కన ఉన్న పెన్నా నది ఏ విధంగా ఉంటుంది, గండికోట ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా హెలికాప్టర్ రైడ్లో ప్రతి ఒక్కరూ చూడొచ్చు. చాలా సబ్సిడీ రేట్స్తో తీసుకొని వచ్చారు. మరి వాళ్ళని ఈరోజు కడప ప్రజలకు ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్య గారిని, అదేవిధంగా విహంగ్ అడ్వెంచర్స్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంటాం. ప్రజలందరిపై అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయ్యప్ప స్వామి ధ్వజస్తంభ ఏర్పాటుకు అడుగులు పడడం సంతోషకరంగా ఉందని అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కడప నగరం మున్సిపల్ మెయిన్ హైస్కూల్ వద్ద గల అయ్యప్ప స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక పనులను కమిటీ సభ్యులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970లో విశ్వనాథ గురుస్వామి ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయన్నారు. అన్ని హంగులతో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించాలని కమిటీ సభ్యులు భావిస్తున్నారని, అందులో భాగంగా ఇప్పటికే పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. నాటి నుంచి నేటి వరకు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కమిటీ సభ్యులతో పాటు భక్తులు దినదినాభివృద్ధి చెందుతూ ఏ పని చేపట్టినా విజయవంతంగా కొనసాగుతుందన్నారు. శబరిమలలో ఉన్న ఆలయం మాదిరిగానే ఈ ఆలయాన్ని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఆలయంలో జూన్ 24న ప్రత్యేక పూజలు చేపట్టి ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టాలని కమిటీ సభ్యులు నిర్ణయించారన్నారు.
అందరి సహకారంతో త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఇవాళ నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ఆధార శిలా ప్రతిష్టాపన భక్తుల మధ్య కమిటీ వారు విజయవంతంగా చేయడం జరిగింది. మొదటగా ఆధార శిల అంటే ఈ ప్రతిష్ట ధ్వజస్తంభానికి ఆధారభూతమైనటువంటి ఈ యొక్క శిలను నిలబెట్టడమే ఇక్కడ విశేషమైనటువంటిది. ప్రతి దేవాలయంలో కూడా ధ్వజ ప్రతిష్ట ఉంటుంది, కానీ ఇక్కడ ముందుగా ధ్వజ ప్రతిష్ట చేసిన తర్వాత ఆ పైన అశ్వమైనటువంటిది ఒకటి పెడతాం ఈ యొక్క ప్రతిష్ట టైంలో. అది యొక్క అశ్వాన్ని నిలబెట్టడమే ఈ యొక్క ప్రాణ ప్రతిష్టగా ఇక్కడ భావిస్తారు. కాబట్టి ఇందరి మధ్యన జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి విజయవంతం చేసినారు. అందరికీ కూడా స్వామి కరుణ కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఆధారశిల ప్రతిష్టా స్థాపన అయింది. ఆధారశిల అంటే ధ్వజస్తంభానికి బేసు లాంటిది. ధ్వజస్తంభం అంటే ఏంది? ధ్వజస్తంభము వెన్నెముక లాంటిది. అయ్యప్ప గుడికి వెన్నెముక లాంటిది. ఇది 70% మనకు కంప్లీట్ అయినట్టే మనకు గుడి ఈరోజుతో. ఈ అందరూ కలిసి బ్రహ్మాండంగా కృషి చేసి చాలా 1.5 సంవత్సరం నుంచి కూడా దీన్ని ఈ ధ్వజస్తంభాన్ని తెచ్చి కర్ణాటక తెలంగాణకు పోయి తీసుకొచ్చి చాలా శాశ్వతంగా చేయించినాం. కేరళ వాసుల దగ్గరనే చేయించినాం మనం. ఇక్కడ ఆంధ్ర వాళ్ళ దగ్గర అంత చేయలేరు, అంత కెపాసిటీ లేదు. ఇక్కడ చేసినాము. అదేవిధంగా జూన్ 24వ తేదీ అయ్యప్ప టెంపుల్ ప్రతిష్టాపన జరుగుతుంది. అనగా 15 రోజులు జరుగుతుంది ప్రతిష్టాపన. అంటే 24 ముందు ఒక 8 రోజులు, తర్వాత ఒక 7 రోజులు జరిపి బ్రహ్మాండంగా జరిపి చేయాలని చెప్పి కమిటీ సభ్యులు వారు మేమందరం కలిసి దీనికి కృషి చేసి చాలా కష్టపడి చేస్తున్నాము. దానికి అందరూ బాగా కష్టపడుతున్నారు. అందరం ఇంకా చాలా చేయాలా. స్వామి శరణమయ్యప్ప. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి కట్టుబడి రైతాంగానికి తమ వంతుగా తోడ్పాటు అందించడం జరుగుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు మండలం సోమలవారిపల్లెలో పండుగ 2.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సోమలవారిపల్లెలో 2 మినీ గోకులం షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం పశువులకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మినీ గోకులాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాలకు సంబంధించి దాదాపు 114 మినీ గోకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు గోకులాలు కట్టుకునేందుకు ముందుకు వస్తే వారికి మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పశువులకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పాడి రైతులు పాల్గొన్నారు. ఎంత కష్టం ఉండదని ఎవరికైనా ఎంత అయింది అదనంగా మళ్ళీ చేతి నుంచి 3 లక్ష సోమలవారిపల్లె గ్రామంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశువులకు ప్రత్యేకమైన రైతులందరికీ ఇబ్బందులు ఉంటారని ఒక మంచి ఆలోచనతో మినీ గోకులం అనేదాంతో 1,80,000 రూపాయలు ప్రతి గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బెనిఫిషరీకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎన్నైనా కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇంకా అవసరమైన వాళ్ళు ఎవరైనా ఈ గ్రామస్తులు కానీ మన మండలంలో నియోజకవర్గ ప్రజలు కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు కావాలని వాళ్ళు వస్తే సంప్రదిస్తే తప్పకుండా డాక్టర్లతో మాట్లాడి వారికి ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది లేని కారణంగా చాలా గ్రామాలలో చిన్న కుట్టం లాంటి ఒక గుడిసెలో కట్టుకొని పేదవాళ్ళందరూ పశువులు కట్టేసుకుంటుంటారు. అటువంటి వారికి అందరికీ ఇది పెద్ద చేయూత. వర్షం పడిన తడవరు, పక్కన సైడ్ గోడలు ఉంటాయి,
ఇవన్నీ ఉండబడిన దానివల్ల ఒక భద్రత కల్పించి పశువులైనా కూడా బాగుండాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం గోకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ విజిట్లో అధికంగా వస్తున్న పారిశుద్ధ్యం ఆక్రమణలపై రివ్యూ సమావేశం నిర్వహించి ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ తెలిపారు. నగర మేయర్ మార్నింగ్ విజిట్లో భాగంగా ఎర్రముకపల్లె నుంచి విశ్వనాథపురం మీదుగా వెళ్లే మార్గంలో బ్రిడ్జి పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుసుకుని ఈ ప్రాంతాలను డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో కలిసి మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఎర్రముకపల్లి వైపు పూర్తయ్యాయని, విశ్వనాథపురం వైపు ల్యాండ్ యాక్షన్ సమస్యలు ఉన్నాయన్నారు. బ్రిడ్జి పనులు పూర్తి చేయాలంటే దాదాపుగా 4 నుంచి 5 కోట్ల రూపాయలు కావాలని, ఆలస్యం అవుతున్నందున ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకోసం తాత్కాలిక పరిష్కారం కోసం రైల్వే కార్పొరేషన్ అధికారులతో చర్చించామన్నారు. లో లెవెల్ బ్రిడ్జి గుండా బయటకు వచ్చే మార్గంలో ఎత్తుగా మట్టి ఉన్నందున ఆ చుట్టూ పరిసరాలను లెవెల్ చేసి మట్టిని తొలగించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విశ్వనాథపురం వైపు బ్రిడ్జి పనులు పూర్తవ్వాలంటే రోడ్ వైడనింగ్, ఎంక్రోచ్మెంట్ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. 17వ డివిజన్ చంద్రహాస్ రెడ్డి సమన్ల మేరకు మేరీ నగర్ దగ్గర ఉన్న తూమ్ గుండా 30% ట్రాఫిక్ మళ్లించవచ్చని తెలుసుకుని రైల్వే తూమ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. తగిన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా ఎర్రముకపల్లె సర్కిల్ నుంచి మనం విశ్వనాథపురం వెళ్ళే దానికి సంబంధించిన బ్రిడ్జి పనులు జరగడం వల్ల అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి మా డిప్యూటీ మేయర్ గారు నిత్యానంద రెడ్డి గారు, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి చంద్రహాస్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పేసి అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆ బ్రిడ్జి మనం కన్స్ట్రక్షన్ చేసేదానికి అటుపక్క ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది. దాదాపుగా 4-5 కోట్ల రూపాయలతో ఆ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే కానీ ఆ బ్రిడ్జి ఓపెన్ కాదని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దానికోసం మార్నింగ్ విజిట్లో అక్కడ చూసి టెంపరీగా అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఏం సొల్యూషన్స్ చేసుకోవాలని చెప్పేసి అధికారులతో కలిసి అక్కడ తిరగడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింలకు ఇచ్చిన హామీల అమలు చేయడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఏపీ ముస్లిం ఫెడరేషన్ ప్రతినిధి దస్తగిరిలు డిమాండ్ చేశారు. కడప నగరం కృష్ణ సర్కిల్లోని షాహీ దర్బార్ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంజద్ బాషా, దస్తగిరిలు మాట్లాడుతూ దేశంలో ఏదో ఒక చోట ప్రతినిత్యం ముస్లింపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. గత ఎన్నికల సందర్భంగా ముస్లింలకు అనేక హామీలు, వాగ్దానాలు చేసిన నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం తగదన్నారు. ముస్లింల అభ్యున్నతికి ఏపీ ముస్లిం ఫెడరేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అన్ని రంగాలలో వెనుకబడిన ముస్లిం సమగ్రాభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఇచ్చిన హామీల అమలుకు సత్వర చర్యలు చేపట్టకుంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ముస్లిం ప్రముఖులతో పాటు ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే ఇక ముస్లింలు తల తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అక్కడే భారతీయ జనతా అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యవర్గ సమావేశం యొక్క మాట్లాడడం జరుగుతుంది. ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముస్లిం సమాజం యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ మరియు మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో మరి ఆ హామీలు సాధించుకునే దిశలో మరి ఏ రకంగా మనం పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఈ సమావేశంలో వివరంగా చర్చించడం జరిగింది. మరి ఇవాళ చూస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 మాసాలు అయింది. మరి 18 మాసాలలో మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలు ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో అమలు కాని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మైనార్టీలకైతే మరి ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, ముస్లిం మైనార్టీలకు రక్షణ లేదు. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో పరిస్థితి ఆ రకంగానే ఉంది. మన రాష్ట్ర పరిస్థితి కూడా, మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది.
మత స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం లేదు. మరి ఈరోజు మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, మరి మన రాష్ట్రంలో కూడా. మరి ఈరోజు మన మైనార్టీల హక్కులు సాధించుకునే దిశలో మరి ఈరోజు మనమందరం కూడా సంఘటితం కావాలని చెప్పి మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని మరి ఏదైతే మైనార్టీలకు రావాల్సిన హక్కులు సాధించుకునే దిశలో మరి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో మరి హామీలు కూడా నెరవేర్చుకునే దిశలో మరి పోరాట పటిమను మరి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. తమ విద్యార్థులకు సంక్రాంతి పండుగ ప్రాధాన్యతను తెలియజేస్తూ ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ వివేకానంద రెడ్డి తెలిపారు. కడప నగరం చిన్నచౌక్లోని ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వేసిన గ్రామీణ ప్రాంత సెట్టింగ్, భోగిమంటలు, పండుగ ప్రాధాన్యతను తెలిసేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తారన్నారు. పెద్ద పండుగగా చెప్పుకునే ఈ పండుగను 3 రోజుల పాటు అత్యంత సాంప్రదాయబద్ధంగా వైభవపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనేక సంప్రదాయాలకు నిలయమైన సంక్రాంతి పండుగ గురించి తమ చిన్నారులు ఇతరులకు తెలియజేస్తూ ముందస్తుగా కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా తమ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో ఘనంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకునేటువంటి సంక్రాంతి సంబరాలను ఉత్సవించుకొని ఇవాళ ముందుగానే ముందస్తు ఉత్సవాలు స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు విద్యార్థులు, చిన్నారులు, ఉపాధ్యాయులు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు సంస్కృతిని అనుసరించి గోదాదేవిని కూర్చోబెట్టి మన పన్నశాల లాంటి ఒక మంచి విలేజ్ అట్మాస్ఫియర్ని, ఒక విలేజ్ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసి పల్లెల్లో ఉన్నటువంటి వాతావరణం ఎటువంటి నేటి సమాజం విద్యార్థులకు తెలిసొచ్చేలాగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. భోగి మంటలు, భోగి పళ్ళతో పాటు వారికి అందరికీ పిల్లలతోటి అందరికీ తీసుకోవడము, అదేవిధంగా గాలిపటాలు ఎగిరేయడము, ప్రతి ఉత్సవాన్ని చివరికి పాలతోటి మేము పాలు పొంగించినప్పుడు ఎంతో పుణ్యం చేసుకున్నామనే విధంగా ఇవాళ పండుగ నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులకు, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు బాగా ఇంత మంచి పద్ధతిగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 5వ తేదీన భారత్ బంద్ చేపట్టాలని నిర్ణయించినట్లు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో హిందూ మతోన్మాద RSS విధానాలతో పాలన కొనసాగుతోందని, అలాలో రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగ పాలన కాకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న హామీలను ఒక్కటి అమలు చేయకపోగా రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో 2వసారి నారా లోకేష్ గెలవకుండా చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకుండా శాయశక్తులా పోరాడతామని ఈ సందర్భంగా అన్నారు. ఈ క్రమంలో మార్చి 5న జరిగే దేశవ్యాప్త బంద్కు రాజకీయ పార్టీలు, వ్యాపారులు, లారీ యజమానులు, ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు షేక్ జలీల్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మార్చి 5వ తారీఖున భారత్ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే అమరావతి రాజధానిలో మరి ఒక రాజధాని అని చెప్పి రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా 20 నెలల నుంచి కాలం గడుపుతా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా
అమలు జరిగే పరిస్థితి లేదు. ముఖ్యంగా మరి మైనార్టీ కార్పొరేషన్ కానీ, ఉర్దూ అకాడమీ కానీ, పేద ముస్లిం మహిళలకు దుల్హన్ పథకంలో కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఉర్దూ అకాడమీని నిర్వీర్యం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 20 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ కానీ, మరి అదేవిధంగా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ముగ్గురు విమానాల్లో తిరగటమే కానీ విదేశీ పెట్టుబడులు తీసుకొస్తానని నమ్మబలికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కేంద్రం వద్ద అమరావతి పేరు చెప్పి వేల కోట్లు లక్షల కోట్లు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు దోచిపెట్టి మరి వాటిలో కమిషన్ ఇతర దేశాల్లో తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటా ఉన్నారు సోదరులారా. అదేవిధంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో ఓపెన్ అయితే దాన్ని మరి బంద్ చేసి పబ్లిక్ వాళ్ళకి ప్రైవేటు పరం చేయాలని ధారాదత్తం చేస్తా ఉన్నారు. 10 కోట్లు ఉన్న భూమిని 99 పైసలకి అమ్మేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం అంతా ఖజానాని దోచేసేసి 2.5 లక్షల కోట్లు ఇప్పటికే అప్పు తెచ్చారు. తీర్చే పరిస్థితి కనబడలేదు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చారు, ఒక్క వాగ్దానం కూడా అమలు చేయాల. ఈ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. అందుకని 2026 సంవత్సరం మార్చి 5వ తారీఖున బంద్లో అన్ని రాజకీయ పార్టీలు, పారిశ్రామికవేత్తలు, మరి లారీ యజమానులు, వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, మరి జైళ్ళకి వెళ్ళిన ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళంతా యాక్టివ్గా ఉండి ఈ భారతదేశాన్ని బంద్ చేసే విధంగా కార్యాచరణ చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో నీటిపారుదల విషయంగా టీడీపీ పాలనలో ఇతర ప్రభుత్వాల్లో జరిగిన పనులపై చర్చించేందుకు తాము సిద్ధం. వైసీపీ నేతలకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సవాల్. కూటమి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ఉద్యోగ సంఘ నేతల వెల్లడి. పారిశుద్ధ్యం ఆక్రమణలపై రివ్యూ సమావేశం నిర్వహించి ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు. మార్నింగ్ విజిట్లో ప్రజలకు తెలియజేసిన కడప నగర మేయర్ పాకా సురేష్ కుమార్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.